మామ దేవర సినిమా డే 1 ఓపెనింగ్స్ వచ్చేసి 172 కోట్లకు పైగానే వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్ట్ చేసిందని మూవీ టీం వల్ల అఫీషియల్ గా ఒక పోస్టర్ ని రిలీజ్ చేసి చెప్పారు. ఈ పోస్టర్ ని పట్టుకుని చాలా మంది యాంటీ ఫ్యాన్స్ సినిమాకి అసలు డే 1 100 కోట్లైనా వచ్చాయా, కనీసం 172 కోట్లని ఫేక్ పోస్టర్లు వేసి ప్రమోషన్స్ కోసం యూజ్ చేసుకుంటున్నారని ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. సినిమా నిజంగానే 172 కోట్ల గ్రాస్ వరకు రప్పించిందా, అండ్ ఫేక్ కలెక్షన్స్ రియల్ కలెక్షన్స్ ఏ ఏరియాస్ లో ఎంతేసి కలెక్షన్స్ వచ్చాయి అన్నది పూర్తిగా ఈ వీడియోలో చెప్తా వినండి. తెలుగు స్టేట్స్ లో 68.8 కోట్ల గ్రాస్ ని రప్పిస్తే అటు హిందీ వెర్షన్ లో 7.5 కోట్ల గ్రాస్ మాత్రమే రప్పించగలిగింది. తమిళ్లో 80 lakhs, కన్నడ అండ్ మలయాళం ఈచ్ 30 lakhs, అండ్ ఓవర్సీస్ లో ఇంచుమించుగా 55 నుంచి 60 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రప్పించింది. అంటే నేను చెప్పిన విధంగా చూసుకుంటే సినిమాకి దాదాపు 140 కోట్లు మాత్రమే వచ్చినట్టు. నేను చెప్పడమే కాదు, ట్రేడ్స్ వర్గాల వాళ్ళు కూడా 120 నుంచి 140 కోట్లకు మాత్రమే పరిమితం అవుతుంది ఈ యొక్క దేవర సినిమా ఓపెనింగ్స్ అని క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నారు. కానీ అక్కడ మూవీ టీం వాళ్ళు అనౌన్స్ చేసింది 172 కోట్లు. అంటే మధ్యలో 30 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ అన్నవి తేడా కొడుతుంది. నిజానికి ట్రేడ్స్ వర్గాల వాళ్ళు చెప్పిన లెక్కల కంటే ఒక 5-10 కోట్లు ఎక్స్ట్రా అయితే పర్లేదు, కానీ మరీ దారుణంగా ఇలా 30 కోట్లు డిఫరెంట్ వస్తే మాత్రం అది పక్కా ఫేకే అంటారు. లాస్ట్ టైం విజయ్ తలపతి గారి గోట్ మూవీ కూడా సేమ్ ఇలానే ఫేక్ కలెక్షన్స్ చూపించారు. ఎందుకంటే ట్రేడ్స్ వర్గాల వాళ్ళు చెప్పింది 70 నుంచి 100 కోట్లు ఓపెనింగ్స్ వస్తాయని, కానీ మూవీ టీం వాళ్ళు అనౌన్స్ చేసింది 126 కోట్లు సమ్ ఎంతో. అంటే ఇంచుమించుగా అక్కడ కూడా 30 కోట్ల వరకు డిఫరెంట్ ఉంది. అక్కడ ఫేక్ కలెక్షన్స్ వేశారంటే ఓకే, సినిమా బాగోలేదు కాబట్టి కొంచెం హైప్ పెంచడానికి ఏదో ఒకలాగా ఫేక్ కలెక్షన్స్ చూపించారు. కానీ ఇక్కడ దేవర సినిమా బాగానే ఉంది కదా, మరి ఇంకెందుకు ఇలా ఫేక్ కలెక్షన్స్ వేయడం? నాకు తెలిసి సినిమా 100 మందిలో 70 మంది బాగానే ఉందంటున్నారు, మిగతా 30 మంది కూడా మిక్స్డ్ టాక్ చెప్తున్నారు తప్ప మరీ బీభత్సంగా డిజాస్టర్ గా ఉందని ఎవ్వరు కూడా చెప్పట్లేదు. మెయిన్లీ స్టోరీ లైన్ ఇంకొంచెం గట్టిగా రాసుకొని స్క్రీన్ ప్లే కూడా కొంచెం బెటర్ గా చేసి సినిమా 2 పార్ట్స్ గా కాకుండా ఒకటే పార్ట్ గా మొత్తం కూడా ఫినిష్ చేసి ఉంటే పక్కా సినిమా హిట్ కాదు, బ్లాక్ బస్టర్ అయ్యేది. సెకండ్ పార్ట్ కి అసలు ఎక్యూరసీ లేకపోయినా సరే కావాలనే ట్యాగ్ బోర్డ్ ని యాడ్ చేశారు. బట్ ఇక్కడ డైరెక్టర్ శివ గారు చెప్పిన బట్టి సినిమా స్టోరీ అన్నది 7 hours వరకు డిమాండ్ చేసింది. అందులో కొంచెం కటింగ్లు ఫిట్టింగ్లు పోయి 6 hours వరకు వచ్చింది. అందులో ఫస్ట్ పార్ట్ 3 hours, సెకండ్ పార్ట్ ఇంకో 3 hours, ఇలా 2 parts గా డివైడ్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. కానీ అబ్బే అంతేం లేదు మామ, సినిమాలో చూస్తే కనీసం ఒక పార్ట్ లో ఈజీగా స్టోరీ మొత్తం తేల్చేయొచ్చు. బట్ సెకండ్ పార్ట్ వచ్చేంత వరకు కూడా అసలు ఏం చెప్పలేము, ఎందుకంటే అందులో ఇంకా కొత్త క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి అండ్ కొంచెం ఈ యొక్క ప్రపంచాన్ని బిల్డప్ చేసుకొని కొంచెం పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తారేమో. నాకైతే మరీ వర్స్ట్ గా అనిపించలేదు, అలానే మరీ బ్లాక్ బస్టర్ అయిపోలేదు. జస్ట్ 1 time or 2 times వాచబుల్ మూవీ. సో కాబట్టి సినిమాకి కలెక్షన్స్ అయితే పక్కా వస్తాయి, వెయిట్ చేయాలి. అంతేగాని తొందరపడి ఇలాంటి ఫేక్ కలెక్షన్స్ అన్నవి స్ప్రెడ్ చేయడం ముమ్మాటికి రాంగ్ అని నా ఒపీనియన్. మరి ఈ ఫేక్ కలెక్షన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ లో తోసేసి, అండ్ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.